హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మొక్కజొన్న గ్యారెల్ని చేశాను. ఎలా చేశానో ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మొక్కజొన్న గింజల్ని ఒలిచి మిక్సీ జార్లో వేసుకొని 2-3 పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయల్ని, జీలకర్ర, అలాగే సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. ఇలా పేస్ట్ అనేది కచ్చా పచ్చాగానే ఉండాలండి. ఇందులోకి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు అయితే వేసాను. ఇలా పసుపు అనేది మన ఇష్టం అండి, వేస్తే వేయచ్చు లేదంటే లేదు. ఒక కవర్ తీసుకొని కవర్ మీద అయితే ఇలా మొక్కజొన్న గ్యారెల్ని కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది అద్దుకుంటూ ఇలా మొక్కజొన్న గ్యారెల్ని అయితే చేస్తున్నాను. ఇలా తొందరగా అవుతుందండి మొక్కజొన్న గ్యారెలు ఇలా చేస్తే. ఇలా స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక మొక్కజొన్న గ్యారెలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా సింపుల్ అండి, చాలా బాగుంటాయండి. ఇందులోకి చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మొక్కజొన్న గ్యారెల్లోకి. మీకు ఎంతమందికి మొక్కజొన్న గ్యారెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇక తీసేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా మొక్కజొన్న గ్యారెలను అయితే చేశాను. మేమైతే ఎక్కువగా చేసుకుంటామండి. మాది తెలంగాణ సైడ్ అండి, స్పెషల్ మొక్కజొన్న గ్యారెలు కూడా ఎక్కువగా చేసుకుంటాము. ఇలా అన్నీ ఫ్రై చేస్తున్నాను. అంతే అండి, సింపుల్గా మొక్కజొన్న గ్యారెలు అయితే చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.